రేవంత్ గారు, నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు. సో నేను మాట్లాడేది ఏంటంటే, మామూలుగా రుణమాఫీ అనేది అందరికీ ఇస్తున్నా అంటున్నారు. సో నాకు ఎకరం వరకే ఉంది, అది మా నాన్నగారు ఇచ్చింది నా పెళ్ళికి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, రేషన్ కార్డ్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే, నా పెళ్ళైన తర్వాత మా అమ్మ వాళ్ళ ఊర్లో రేషన్ ఇచ్చే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ వద్దు, నీ పెళ్ళయింది, నీ పెళ్ళి అయిన విలేజ్లో నువ్వు మళ్ళీ యాడ్ చేయించుకో అని చెప్పి మా విలేజ్లో రేషన్ కార్డులో నేమ్ తీసేశారండి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, 2015లో మ్యారేజ్ అయింది. 15లోనే సో నేమ్ గుట్టేశారు కదా ఊర్లో అని చెప్పి మా అత్తగారు ఊర్లో ఎక్కిద్దామని పోతే అతను సో ప్రాసెస్ ఉంటుందమ్మా యాడింగ్ చేయించుకో అని చెప్పారు. అప్పటి నుంచి యాడ్ చేస్తే ఇప్పటి వరకు కూడా నాకు యాడ్ అవ్వలే రేషన్ కార్డులో. సో ఆ విధంగా నాకు రేషన్ కార్డులో పేరు అనేది లేదు. మీరు ఇప్పుడు కొత్తగా ఏం పెట్టారు, రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ.